ప్రైజ్ ద లార్డ్. ఇది రెండో వీడియో. క్రైస్తవులు మూడు ఆలోచనలతో ఉన్నారు. ఈ వీడియో కూడా రెండో వీడియో వినండి. దీని ముందు వీడియో పెట్టాను, అది కూడా మీరు శ్రద్ధ కలిగి వినండి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 13:9 ప్రకారం చెవిగలవాడు వినుగాక, అంటే వినాలి. నెంబర్ 2, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో ఉన్నది, ప్రభువా ప్రభువా అన్న ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి చేరడు. ఇది తెలుసుకోవాలి. దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవాడే చేరుతాడని ఉంది. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. అయితే దేవుడి చిత్తము నెరవేర్చేవాడు, విశ్వాసముతో ఉన్నవాడు, నమ్మకము కలిగి జీవించేవాడు, నిరీక్షణ కలిగి జీవించేవాడు మాత్రమే పరలోకానికి అర్హుడని నేను చెప్పగలుగుతున్నాను. ఈ బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లోకాసు వార్త. మనం ఖచ్చితంగా లోకాసు వార్తలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. 8వ అధ్యాయము మనం చూస్తే లోకాసు వార్త 8వ అధ్యాయంలో 5వ వచనము 12వ వచనము కూడా చూడాలి మనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 5వ వచనం, విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరును. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడును గనుక ఆకాశ పక్షులు వాటిని మృంగివేసెను. 12వ వచనం, త్రోవ ప్రక్క ఉండువారు వారు వినువారే గాని నమ్మి రక్షణ పొందుకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తుకొని పోవును. ఇది వినండి, మాట్లాడతాను. అలాగే 7వ అధ్యాయంలోని 7వ వచనం కూడా చదివితే, లూకాసు వార్త 8వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడెను, ముండ్ల పొద వాటితో మొలిచి వాటిని అణిసివేచెను. 14వ వచనం, ముండ్ల పొదలలో పడిన విత్తనములు పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా పనికి మాలిన వారు, ఫలించలేని వారు అనే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఏమంటున్నాడండి? ఫలించలేని వారు, ఫలింపని వారు అనే మాట మనం చూడగలుగుతున్నాం. నేను వాక్యం చెప్తున్నాను కానీ నిజంగా నాకు చదువు రాదు, ఆయన దేవుడే మాట్లాడిస్తున్నాడు. ప్రతి లేఖనము కూడా మీరు చదువుకోవాలి. ఇక్కడ మరొకసారి 14వ వచనం, ముండ్ల పొదలలో పడిన విత్తనములు పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. అంటే వింటున్నారు కానీ లోకాశలతో బ్రతుకుతున్న వారిగా ఉన్నారు. అందుకే వారి జీవితాల్లో ఫలము అనేది లేదు, ఫలించే జీవితం వారికి లేదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. వీరు దేవునితో స్నేహము చెయ్యరు, సాతానుతో మాత్రమే స్నేహం చేస్తారు. ఎందుకంటే మొదటి యోహాను పత్రిక 4:4 ఉన్నది, లోకములో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. గొప్పవాడిని పక్కన పెట్టేసి వాక్యం అయితే వింటారు కానీ ఆ యొక్క మందిరము దాటాక, వారు గృహంలోంచి బయటికి దాటాక వీళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు లోకానుసారంగా బ్రతుకుతారు కనుక వీరు ఒక వేషధారులుగా ఉన్నారు. కనుక వీరు ఎలాగున్నారంటే అండి, వేషధారులుగా ఉన్నారు, నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు. వీరందరి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసే వ్యక్తులుగా ఉన్నారు. అందుచేత వీళ్ళలో ఉండే చూడండి వాడిలోనే
వాటితోనే స్నేహం చేస్తారంటే వాటిలో ఉన్న ఆలోచనలు, అంటే సాతానులో ఉన్న ఆలోచనలు వీరికి ఒక అపనమ్మకము తేవడం వల్ల దేవునికి దూరం అవుతూ ఉంటారు. నెంబర్ 2, వేషధారులు అనే మాట కూడా మనం వినగలుగుతున్నాం. మత్తయి సువార్తలో ఉన్నది 23వ అధ్యాయంలో. మీకు కొన్ని మాటలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయంలో 27వ వచనం మనం చూస్తే, 27వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచరులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు అని, అవి లోపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్ముషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగుపడుచున్నారే కానీ లోపల వేషధారణతో అక్రమతో నిండి ఉన్నారు. అది వీళ్ళు ఎలా ఉన్నారంటే సమాధి పైన సున్నంలాగా ఉన్నారండి. సమాధి పైన కొట్టిన సున్నంలాగా ఉండి మనుషులకు ఎలా కనిపిస్తున్నారంటే నీతిమంతులుగా కనిపిస్తారంట. వాళ్ళు కనిపించినప్పుడు మాట తీరు మారిపోద్ది. బ్రదర్ బాగున్నారా, ప్రార్థన చేస్తున్నారా, ఇలా మారిపోతూ ఉంటుంది. వీళ్ళు ఇలా వేషధారణతో ఉన్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. వీరు మరి సమాధి పైన కొట్టిన సున్నంలాగా ఉన్నారు కనుక వీరి మరి ఇంకో కోణంలో చూస్తే తర్వాత చదువుకోండి మత్తయి సువార్త 24:12లో వీరిలో అక్రమముతో నింపబడి వీరిలో ప్రేమ చల్లారిపోతుంది. అంటే దేవుని ప్రేమతో ఉండరు వీళ్ళు. ఎప్పుడు ఎలాగుంటారంటే ఎదుటివారిని దూషిస్తూ, ఎదుటివారిని గాయపరుస్తూ, ఎదుటివారి మీద తిరగబడుతూ ఇలాంటి స్వభావాలతో వారిలో అసూయతో ఉంటారండి. వీరిలో ఏముంటుంది అంటే కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు అంటే 17వ కీర్తన 10లో మీరు చదివితే 17వ కీర్తన 10 వచనం చూస్తే వారు ఎలా ఉంటారంటే, వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారు నోరు గర్వపు మాటలాడును. ఇది ఈ వేషధారణతో ఉన్నవారు ఎలా ఉంటారంటే గర్వపుతో నిండిపోతారు. వీరు దిమనస్సులుగా ఉంటారని కూడా ఉన్నది. 119వ కీర్తన 113వ వచనం చదివితే వీరు దిమనస్సుకులుగా ఉంటారు. 2 రకాల ఆలోచనలతో ఉంటారు. వీరే సమాధి పైన కొట్టిన సున్నములాగా ఉండి వేషధారణతో ఉంటారంట వీళ్ళు. అందుకే కొన్ని విషయాలు మనం చదువుకుంటే, అలాగే 35వ కీర్తన మనం చూస్తే 35వ కీర్తన వారు ఎలాగుంటారో కూడా కొన్ని మాటలు మనతో ఉంది. 35వ కీర్తన 20వ వచనం మనం చదివితే, వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట ఆలోచనలు చేయుదురు. అది వీరు ఎలాంటి వారంటే కపటమైన ఆలోచనలతో తిరుగుతారంట. వీరి జీవితాల్లో నెమ్మది ఉండదు. వీరు ఎవరితో స్నేహం చేస్తారంటే లోకంలో ఉన్నవారితో స్నేహం చేసి మంచి వాళ్ళని బాధ పెట్టే వ్యక్తులుగా, చీటికి మాటికి గొడవలు చిన్న మాటకి పట్టుకొని గొడవతో వేలబడి గర్వంతో, అహంభావంతో, కోపాలతో, ద్వేషాలతో నిండిపోయి ఉంటారంట వీరు. ఇలాంటి వారిగా వేషధారులుగా ఉన్నారని మనం తెలుసుకోవాలి. అలాగే యెషయా అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. యెషయా అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి. యెషయా అధ్యాయంలో 59వ వచనంలో ఒక మాట ఉన్నది. వీరి కోసం క్లియర్గా రాసి పెట్టాడు. 6 నుంచి 8 వచనాలు చూస్తే కింద 6 వచనాలు 59వ యెషయా అధ్యాయంలో 6 నుంచి మరి మనం చూస్తే 8 వచనాలు చదువుకున్నాం. వారు పట్టుబట్ట నేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికి వినియోగింపదు, వారి క్రియలు పాపక్రియలే. ఈ క్రియలు ఎలా ఉంటాయంటే పాపక్రియలు. వారు ఏదైనా ఎవరికైనా ఏదైనా ఇద్దామన్నా, ఏదైనా చేయాలన్నా మనస్ఫూర్తిగా ఇవ్వలేరు. వారు ఇచ్చిన మనం తినలేని పరిస్థితిలో ఉన్నాం. అంచేత వారి క్రియలు పాపక్రియలు. ఏదైనా ఎవరితో మాట్లాడారు అనుకోండి, వారు ఏదో స్వార్థముగా అట్నుండి ఏదో ఆశించి వీళ్ళు చేసే కార్యక్రమాలు అలా ఉంటాయని ఇక్కడ వేషధారుల కోసం మాట్లాడుతున్నాడు. వారి క్రియలు పాపక్రియలే, వారు బలాత్కారం చేయువారే, వారి కాళ్ళు పాపము చేయు పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును, వారి తలంపులు హేతుకరమై వారి తలంపులు హేతుకమైన తలంపులు. వారి తలంపులు ఎలా ఉంటాయి ఏంటండి? వారి తలంపులు హేతుకరమైన తలంపులు అంట. అలాగే
వారి కోసం మరొకసారి చదువుతున్నాను. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. వారి త్రోవలో ఏముందంటే పాప ఆలోచనలతో ఉంటారు కనుక వారికి ఏమున్నదంటే నాశనం ఉందంట వారి త్రోవల్లో. శాంతికరం శాంతి వర్తమానము వారి ఎరుగరు. వారి 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 నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలను కల్పించుకొనిచున్నారు. వాటిలో నడుచువాడెవ్వడను శాంతి నొందడు. అంటే వీరి జీవితంలో వంకర వంకర త్రోవలే తప్ప వీరి జీవితంలో యథార్థమైన త్రోవలు ఉండవు. యథార్థమైన త్రోవలు నడవరు. వంకర త్రోవలే, అన్యాయం, అక్రమం వీరితో. కొంచెం వాక్యము కొంచెం కన్ఫ్యూజ్గా నేను చదివిన మీరు వాక్యం ఎందుకంటే నా జీవితంలో చదువులేదు, కానీ దేవుడు మాత్రమే. యెషయా అధ్యాయం 59 అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదువుకుంటే వారు పాపక్రియలతో ఉంటారని, బలాత్కారంతో ఉంటారని, పాపం చేయడానికి పరిగెడతారని, తప్పుడు ఆలోచనలతో ఉంటారని, ఎదుటివారిని చంపాలని ఆలోచిస్తారని, వారి త్రోవలో నాశనం మాత్రమే ఉన్నదని, వారికి శాంతిని ఎరుగురని దేవుడు మాట్లాడుతారు. వంకర త్రోవలతో ఉంటారు కనుక వారి శాంతిని ఎరుగురని దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి అర్థం చేసుకొని ఈ వాక్యం వినండి. సైలెస్ పాల్ బ్రదర్ ఈ వాక్యం చదువుతున్నాడంటే దేవుడి కృపే, దేవునికి మహిమ. అలాగే మీరు హోషేయ అధ్యాయంలో కూడా చూసుకోండి, వారిని శిక్షిస్తాను అంటున్నాడు. హోషేయ 5వ అధ్యాయము 2వ వచనములో కూడా మీరు చదువుకుంటే అది కూడా నేను చదివి వినిపిస్తాను. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయం 2వ వచనములో వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారందరినీ శిక్షిస్తాను. ఎందుకంటే వీరు వేషధారులుగా ఉండి తిరుగుబాటు స్వభావాలుగా ఉన్నారు కనుక వారందరినీ శిక్షిస్తాను అంటున్నాడు. ఈరోజు అపనమ్మకముతో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా దేవుడు చెప్తున్నాడు, నామక క్రైస్తవులుగా ఉన్నవారికి, వేషధారులుగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షిస్తానంటున్నాడు. దయచేసి ఇంకొక 2 మాటలు మనం విన్నాం. భక్తిపరులుగా ఉన్నారండి మరి 3వ కోణంలో చూస్తే. ఒకటి, నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు, వేషధారులుగా ఉన్నారు. ఇంతవరకు మనం విన్నాం. ఇప్పుడు భక్తిపరులుగా ఉన్నవారికి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో చూద్దాం. దానియేలు గ్రంథం మనం చూస్తే, దానియేలు గ్రంథం భక్తిపరులు ఎలా ఉంటారు అంటే, దానియేలు గ్రంథం బుద్ధిమంతులైతే చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులు పోలిన వారి ప్రకాశించెదరు. నీతి మార్గమును నడుచుకున్నట్లు వారు అనేకులను తిరుపెదరు. వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. అంటే వీరు బుద్ధిమంతుడు ఆలోచనలతో ఉంటారు, బుద్ధిహీనులుగా కాదు, బుద్ధిమంతుల ఆలోచనలతో ఉంటారు. దేవుడు మార్గంలో సువార్త ప్రకటించి తన ప్రేమను ప్రకటించి తన మార్గంలో నడిపించేవారిగా ఉంటారు కనుక వారు ప్రకాశిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మీరు చదువుకోండి వచనాలు. సామెతలు 12:28 చదువుకుంటే నీతిమంతుడు మార్గములు ఉంటారు కనుక వారికి మరణమే లేదని మాటలు వింటున్నాం. అలాగే సామెతలు 13:9 చూస్తే వారు తేజురులితారంట. భక్తిహీనుడి దీపం మారిపోతుంది, వారు తేజురులితారని మాట మనం చూడగలుగుతున్నాం. వీళ్ళు భక్తిపరులుగా ఉన్నవారు తేజురిల్లే వ్యక్తులుగా ఉంటారు కనుక వారికి పరలోక రాజ్యం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్తలో ఈ 2 మాటలు మనం మాట్లాడి ముగిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చూస్తే ఈ యొక్క భక్తిపరులు ఎలాగుంటారో చూడండి. 7వ అధ్యాయము 13-14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొన్నవారు కొందరే. ఈ కొందరు ఎవరు అంటే భయభక్తులతో ఉన్నవారు. ఎంత ఇరుకైనా, ఎంత బాధ అయినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ప్రాణాలు పోతున్నా సరే దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా ఉండరు. ఎంత కష్టమైన భరించే వ్యక్తులుగా భక్తులుగా ఉన్నారు. వీరి కోసం దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. దయచేసి 118వ కీర్తన, వీరు ఎవరైతే భక్తులుగా ఉన్నారో, ఇరుకు ద్వారమున నడుస్తున్నారో వారి కోసం 118వ కీర్తనలో ఒక మాట పెట్టాడు. ఈ యొక్క ఇరుకు ద్వారం కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, 2-3 వీడియోలు చేశాను. అది యూట్యూబ్లో ఉన్నది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 118వ కీర్తన 4 నుంచి మనం చదువుకోగలిగితే 4 నుంచి 9 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. ఆయన కృప నిరంతరము నిలుచును, యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక.
ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెడితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చును. అది ఇరుకులో ఉన్నవారికి దేవుడు వాళ్ళు మొర వింటాడు, ఉత్తరం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కావలసినవి దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే నువ్వు న్యాయమైనవే కోరుకుంటావు గనక. అన్యాయమైన కోరుకోవు, అక్రమమైన కోరుకోవు. ఏదండి గొంతమ్మ కోరికలు అది అంటారు కదా, అలాంటి కోరికలు కోరుకో. నీ అక్కర్లన్నీ తీర్చేవాడిగా మత్తయి సువార్త 6:8 ఉంది కనుక నీ మొర వినే వ్యక్తిగా ఉన్నాడంట, నీకు ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడని ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. అలాగే 6వ వచనం చూస్తే, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజును నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడికి స్తోత్రం. ఇరుకులోను మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాడని, నేను మనుషుల్ని నమ్మను, దేవుణ్ణి నమ్ముతాను, అదే నాకు మేలు అని ఈ భక్తులు చెప్తున్నారు కనుక ఆ భక్తులకి కొన్ని విషయాలు మనం చూడగలిగితే, యోబులో ఒక మాట ఉంది. యోబు మంచి మాట యోబులో ఉన్నదండి. 36 అధ్యాయంలో యోబు అధ్యాయం 36లో మనం చూడగలిగితే ఇక్కడ ఒక మంచి మాట ఉందండి. 36లో హల్లెలూయా 16వ వచనం మనం చూస్తే చూడండి. 16వ వచనం చూస్తే, అంతేకాక బాధలో నుండి ఆయన నన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారము క్రొవ్వుతో నింపును. దేవుడి స్తోత్రం. అంటే ఇక్కడ ఒక ఆశీర్వాదం ఉంది. ఇరుకులేని త్రోవలోకి తీసుకువస్తాడని, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును అన్నాడు. అంటే యోబు ఎంత ఇరుకులో ఉండి మొరపెట్టాడో రెండింతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు కనుక యోబు భక్తుడు చెప్తున్నాడు. ఎవరైతే భయభక్తులతో ఉన్నారో వారికి ఇరుకులేని విశాల స్థలంలోకి తీసుకొస్తాడంట. దేవుడు విశాల స్థలం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ మార్గంలో చివరేముందంటే జీవము, నిత్య జీవం పొందుకున్న మార్గంలోకి మిమ్మల్ని తీసుకొస్తాడు. భూమి మీద బతుకున్నంత వరకు మీకు దేవుడు తోడుంటాడు. ఇది మాత్రం వాస్తవము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వచనం చదివితే మనం 22 మత్తయి సువార్త 22 మనం చూడగలిగితే, 22 మత్తయి సువార్త 22 అధ్యాయం మనం చూడగలిగితే, దేవునికే స్తోత్రం. 22 అధ్యాయంలో ఒక మాట ఉంది. 14వ వచనం చూడండి. కాగా పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. అందుకనే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు వెళ్ళడు. క్రైస్తవులు 3 ఆలోచనలు కలిగి ఉన్నారు. ఒకటి నేను చెప్పాను కదా, మీకు ముందుగా చెప్పాను, నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు, వేషధారులతో ఉన్నారు, ఒకటి భక్తితో ఉన్నారు. ఈ ముగ్గురు ఎవరు అంటే, భక్తితో ఉన్నవాడికి మాత్రమే దేవుడు తోడు ఉంటాడు. మీకు మాత్రమే ఆ ఇరుకు నుంచి బయటికి తీసుకురాగలడు. బతికున్నంత వరకు దేవుడు తోడుంటాడు. ఒక దినము పరలోక రాజ్యము మీకు ఇవ్వగలడు. అందుకే పరలోక రాజ్యం మీద అన్నాడు. అది మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుకోవచ్చు. నేను ఒక వాక్యం చదివి ముగిస్తాను. కొరింథీలో తెలుసుకోండి. ఈరోజు ఈ మాట బట్టి అన్న తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా. 15 మొట్టమొదటి కొరింథీలో 15వ అధ్యాయం 33-34 వచనాలు. మోసపోవద్దు దయచేసి. మీరు అపనమ్మకంతో ఉన్న మీరు ఏమండి, అపనమ్మకంతో ఉన్నారు, నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు, వేషధారులుగా ఉన్న మీతో మాట్లాడుతున్నాడు. దయచేసి మోసపోకుడి. దుష్ట సాంగత్వం మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చెయ్యుకుడి. దేవుని గుర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుటికే ఈ మాటలు చెప్పుచున్నాను. దయచేసి తెలుసుకోండి, మోసపోకండి. దేవుడు ఏం చెప్పాడు, ఏ మార్గంలో ఉండమన్నాడు, ఎలా బ్రతకమన్నాడు, తెల్లారు లేస్తే ఏం చేయమన్నాడు, లేచిన తర్వాత బయటకు వస్తే ఏం చేయమన్నాడు, ఎలా బ్రతకమన్నాడు, ఏం చూడమన్నాడు. పాపము కనిపించినప్పుడు చూడకూడదు. మంచి విషయాల్లో దేవుని వాక్యం చూడాలి, దేవుని సేవకుల్ని చూడాలి, దేవుని మందిరాన్ని చూడాలి, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా నువ్వు ఉండాలి. దయచేసి నీవు రక్షించబడాలి అనుకుంటే నీలో భయభక్తులు ఉంటేనే రక్షించబడతావు. తెలుసుకోండి. నామకార్థ క్రైస్తవుడిగా జీవిస్తే, వేషధారిగా నువ్వు ఉంటే రక్షించబడలేవు. భయభక్తులతో జీవించిన నాడు నీవు రక్షించబడతావు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా, కొన్ని వాక్యాలు నేను
కొన్ని సరిగ్గా చదవలేకపోయాను, కానీ రిఫరెన్స్ చెప్పాను. ప్రతిదీ కూడా మీరు చూడండి, రక్షించబడండి. చిన్నమంద భయపడుకుడి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.